ఇప్పుడు మనం వెళ్ళబోయే గుడి పేరు దొంతికోన. కడప జిల్లాలోని మైలవరం గ్రామం దగ్గర ఉండే గుర్రప్ప స్వామి కోన నుండి దాదాపు 18 కిలోమీటర్లు ఈ దొంతికోన వస్తుంది. ఈ చెట్టు చూడండి, ఇవి చూడడానికి అచ్చం పాములా ఉన్నాయే. చూడగానే భయం వేసింది, ఏందిరా ఈ అచ్చం పాములా ఉన్నాయని. కలీ పండ్ల చెట్టు ఇలా ఉంటుంది, అంటే ఇది కాదు కానీ ఇలానే ఉంటుంది. ఈ గుడికి వచ్చే దారిలో జామాయిల చెట్టు, కలికాయల చెట్లు, రేగ్గాయల చెట్లు, అనేక విధాల చెట్లు ఉన్నాయి. త్రేతాయుగంలో ఈ గుడి ఏర్పడింది. పూర్వం దొంతి అంటే గుహ అనే అర్థం. ఈ గుహని పూర్వం దొంతి అనేవారు. ఈ గుడిలో సాక్షాత్తు కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వామివారి సన్నిధిలో ఆంజనేయ స్వామి బంగారు విగ్రహం లభించిందట. చుట్టూ కొండలు, మధ్యలో గుడి చాలా బాగుంది. ఇదే దొంతుకోన టెంపుల్, వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఇక్కడ. వెళ్దాం రండి. సార్ ఇక్కడ ఎవరే కానీ లేరు. చూద్దాము, చరిత్ర గురించి చెప్పుకుందాము కొంచెం. ఎట్లా ఏర్పడింది, ఎట్లా చేసింది ఎంత. ఒకసారి పైకి చూడండి, అంతా కొండంతా ఇట్లా మీదికి వచ్చినట్టు. Subscribe to my channel. ఈ నీరు కోనేరు నుండి వస్తున్నాయి. ఈ గేట్ల లోపల కోనేరు ఉంది. ఈ కోనేరులో నీరు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి, కానీ ఈ కోనేరు నిండదు. ఇక్కడ కోనేరులో నీళ్లు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. ఎండాకాలం, వానాకాలం, వేసవికాలం అనే సంబంధం లేకుండా ఒకే పరిమాణంలో నీరు ఉంటాయి. ఈ దొంతికోన ప్రదేశంలో ఈగలు అనేవి అస్సలు కనిపించవు. పూర్వం వెంకటేశ్వర స్వామివారు ఈ కొండ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు స్వామివారికి ఆకలి వేయడం జరిగింది. అలా ఆకలి వేయగా ఈ కొండల్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామివారు మాంసాన్ని భుజించడం వెంకటేశ్వర స్వామివారు చూశారు. అప్పుడు స్వామివారు నరసింహస్వామి వద్దకు వెళ్ళి మాంసాన్ని భుజించారని, ఆయన తప్పిక తీరడం కోసం గంగాదేవి కోనేరులో వెలిసిందని ఇక్కడ పూర్వీకులు చెప్తారు. ఈ ప్రాంతంలో స్వామివారి ఆకలి దప్పికలు తీరడంతో స్వామివారు ఇక్కడే స్వయంముగా వెలిచారని ఇక్కడి వారి నమ్మకం. పూర్వం ఈ ఆలయానికి తరచుగా ఒక సర్పం వస్తూ ఉండేది. ఇక్కడున్న కోనేరులో స్నానం ఆచరించి స్వామివారికి పూజలు చేసేదట. నార్మల్గా అయితే మామూలుగా శనివారం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. మామూలుగా శనివారం ఎక్కువ భక్తులు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వండుకొని ఇక్కడే తిరిగిపోతారు. బీగం వేసింది అంటే మనం ఎటుగాని టైంలో వచ్చినాము. ఒకవేళ ఈవినింగ్ వచ్చినా ఉండిందేమో గుడి, ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చినా ఉండిందేమో. ఇప్పుడు టైం మధ్యాహ్నం, మధ్యాహ్నంలో ఉన్నాం మనం, అందుకే లాంగ్ వేసింది. వెంకటేశ్వర స్వామి వారి పక్కనే గృహలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిచారు. Subscribe to my channel. వెంకటేశ్వర స్వామివారు నరసింహ స్వామివారితో కలిసి భుజించిన ప్రదేశం 80 అడుగుల ఎత్తులో ఉంది. పైకి నరసింహస్వామి గుడికి దారి ఇది. ఆ ప్రదేశంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారని భక్తుల నమ్మకం. అంటే గుడి కాదు, గుడి ఉండదు,
ఊరికే దీపము అదేమంటారు గడ్డసము ఏదో పైన త్రిశూలం ఉంటుంది. ఇదే త్రిశూలం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడని నిదర్శనం అన్నమాట. ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఇక్కడ మాంసాన్ని భుజిస్తారు. ఇక్కడ వండుకొని భుజించగా మిగిలిన ఆహారాన్ని ఎవరూ ఇంటికి తీసుకెళ్ళకూడదట. ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది పుట్టింటిల కోసం రావడం జరుగుతుందట. ఈ ప్రదేశంలో దేవస్థానాన్ని శనివారం సందర్శిస్తే బాగుంటుంది. ఎక్కువ మంది జనాలు శనివారమే వస్తారట. స్వామివారి గుడికి ఎదురుగా వంట చేసుకోవడానికి అనువుగా వంటగది ఉంది. వంటగది పక్కనే కూర్చొని తినడానికి అనుకూలంగా స్థలం కూడా ఏర్పాటు చేశారు. వంటగది పక్కనే బలి ఇవ్వడానికి ఒక స్థలం కూడా ఏర్పాటు చేశారు. అక్కడే జంతువులు జరుగుతుంది. Subscribe to my channel. కశ్యపాది మహర్షులు గంగా నది ఒడ్డున కలియుగ రక్షణ కోసం ఒక యాగం చేస్తూ ఉంటారు. యజ్ఞం ఆచరించే సమయంలో నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అశ్వప్ప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమనంద మహర్షులతో మీరు యజ్ఞం చేస్తున్నారు, దీనిని స్వీకరించి కలియుగాన్ని రక్షించేవారు ఎవరని నారదుడు ప్రశ్నించాడు. నారదుడి సలహా మేరకు అందరూ కలిసి భుషమహర్షి దగ్గరకు వెళ్ళి బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుల్లో మా పూజలను అందుకొని కలియుగాన్ని కాపాడేదెవరో తెలుసుకొని రమ్మని కోరుతారు. భుషమహర్షి శివుడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత చివరిగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే అక్కడ లక్ష్మీమాత ఒడిలో విష్ణుమూర్తి తల పెట్టుకొని నిద్రిస్తూ ఉంటాడు. భుషమహర్షి 2 సార్లు పిలవగా పలకకపోవడంతో భుషమహర్షి కోపించి కాలితో తంతాడు. అలా తన్నడం వల్ల విష్ణుమూర్తి కోలుకొని పైకి లేచి భుషమహర్షి కాళ్ళు పట్టుకొని ఆయన కాలిలో ఉండే కంటిని ఒత్తుతాడు. విష్ణుమూర్తి భుషమహర్షి కాళ్ళు పట్టుకొని ఒత్తడం వల్ల ఆ కాలుకున్న కన్ను పోయి ఆయన పొగరు తగ్గుతుంది. ఈ కాళ్ళు పట్టుకోవడం చూసిన లక్ష్మీమాత తట్టుకోలేక అలిగి భూమి వైపు రావడం జరుగుతుంది. అలిగి వెళ్ళిన లక్ష్మీమాతను వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చి ఈ కొండల్లో తిరుగుతుండగా లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడు. స్వామివారికి ఆకలేస్తుండగా లక్ష్మీ నరసింహస్వామి మాంసం భుజించడం చూసి ఆయనతో పాటు మాంసాన్ని భుజిస్తాడు. అలా భుజించగా ఇక్కడ గంగ పుడుతుంది. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. Subscribe.